క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, నిత్యంగా నిన్ను ఆశీర్వదింతును, నిత్యంగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఎలాగైతే ఆశీర్వదిస్తాడు అదే విధంగా విస్తరింపచేస్తాడు వారిని. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, కోల్గేట్ అనేక పేస్ట్ ను చూసినట్లయితే అది పేస్ట్ పేరు కాదు కానీ ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి ఒక దేశంలో చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవా నాకు పని చేయాలని దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ ఫస్ట్ లో చూసినట్లయితే ఇప్పుడు కూడా అమ్ముతూ ఉంటున్నారు. పల్లిపొడి అనేక దానిని చేసి చాలా మందికి అమ్ముతూ ఉంటున్నాడు. అందులో వచ్చిన దాన్ని దేవునికి దశమ భాగం కరెక్ట్ గా ఇచ్చేవాడు. అదే విధంగా అంచులుగా ఎదిగి పల్లిపొడి నుంచి పేస్ట్ ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచ దేశంలో కోల్గేట్ వాడని దేశం అంటున్నది ఏది కూడా లేదు. ప్రతి ఒక్క దేశంలో కూడా చూసినట్లయితే అది వాడుతుంటున్నారు. అదే విధంగా మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఆ వ్యక్తి కోల్గేట్ అనే వ్యక్తి కూడా చూసినట్లయితే తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు, దేవునికి భయభక్తులు కలిగి నడుచుకున్నాడు, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. నువ్వు కూడా ఒకవేళ ఆశీర్వాదం నేను పొందలేదే, నేను ఇదే రీతిగా ఉంటున్నానే, నేను దేవుని ఆశీర్వాదం పొందలేదు అనుకుంటున్నావా? నువ్వు జీవితాన్ని దేవునికి సమర్పించి చూడు. దేవా ఈ పని చేయాలంటే నీ చిత్తమా కాదని నువ్వు మొరపెట్టు. స్థలానికి వెళ్ళాలంటే నీ చిత్తమా కాదని చెప్పి ఫ్యాక్టరీలో కంపెనీలో నీ ఉద్యోగం పని చేయాలంటే దేవా అది మీ చిత్తమా కాదని నువ్వు మొరపెట్టి దేవుని దగ్గర దేవుడు నిశ్చయంగా నీకు జవాబిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను విస్తరింపచేసి అని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆనాడు కోల్గేట్ పేస్ట్ ఆయన కూడా దేవుడు ఎలాగైతే ఆశీర్వదించున్నాడు, ఈ రోజు ఉంటున్న దేవుడు కూడా అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వాక్యం ద్వారా దేవుడు మనల్ని మాట్లాడి దేవుడు మనల్ని బలపరిచినందుని బట్టి దేవుడు నామని మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్న మహామోమునిగా ప్రేమించిన పరలోకన్న మా తండ్రి ఉదయకాల సమయంలో వినమతో మాట్లాడి దేవా మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు మనస్ఫూర్తిగా నమ్ముచూ విశ్వసిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.